మనం ఈ వాల్యూస్ చెప్పుకున్నాం. ఈ వాల్యూస్ ఎలా చెప్పుకున్నాం? వితౌట్ ఎనీ కాలిక్యులేషన్ కదా. మనకి జస్ట్ 0 to 4 నంబర్స్ తెలిస్తే చాలు, మనం ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసేసాం. సో దీన్ని ప్రత్యేకించి బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా టేబుల్ అన్ని టేబుల్ రాయడం నీకు కొంచెం కష్టమైంది అనుకో, ఇంకో మెథడ్ కూడా ఉంది. ఆ ఇంకో మెథడ్ ఏంటి? ట్రయాంగులర్ మెథడ్. అంటే 60 degreesకి ఒక ట్రయాంగిల్, 30 degreesకి ఒక ట్రయాంగిల్, 45 degreesకి ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే నీకు ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? అవి ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. అంటే 0కి 90 degreesకి తప్ప ఈ మధ్యలో ఉండే వాల్యూస్ ఉన్నాయి కదా, 30, 45, 60 degreesకి. అంటే 3 ట్రయాంగిల్స్ గుర్తుపెట్టుకున్నాం అంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? చూద్దాం అవి ఎలాగో. ఇప్పుడు మనము ఒక ట్రయల్ చేసి చూద్దాం. ఎలాగా? ఫస్ట్ ట్రయాంగిల్ గీద్దాం. దేనికి? 30 degreesకి ట్రయాంగిల్ గీద్దాం. ఓకేనా? 30 degreesకి ట్రయాంగిల్. అంటే ఎలాగా? ట్రిగోనోమెట్రిక్ ratios for 30 degrees. సరిగ్గా రాలా. ఇన్సర్ట్ చేద్దాం మనం. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఫర్ 30 degrees చూద్దాం. ఆ 30 degrees ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యూజింగ్ degrees. Trigonometric ratios for 30 degrees. ఇప్పుడు మనము ఆల్రెడీ టేబుల్స్ లో అలాగా అయితే నేర్చుకున్నాం కదా. టేబుల్లో అయితే ఇలా ఉంటుంది. టేబుల్లోనేమో 0 to 4 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే దాన్ని స్క్వేర్ రూట్ చేసి అన్ని చేసుకుని ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ట్రయాంగిల్ బేస్ చేసుకుని అలా చేయాలి, అది చూద్దాం. ఒక ట్రయాంగిల్ గీద్దాం. ఏ ట్రయాంగిల్? ట్రిగోనోమెట్రీలో జనరల్ గా మనం గీయాల్సిన ట్రయాంగిల్ ఏంటి? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ట్రిగోనోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకుంటాం మెజారిటీ. ఓకే, ఇప్పుడు 30 degrees కదా మనం కావాల్సింది. దీన్ని ఏ అనుకో, ఇది సి అనుకో. ఆ పాయింట్, ఈ పాయింట్ బి అంటే ఏబిసి ట్రయాంగిల్. ఓకే, ఏబిసి ట్రయాంగిల్లో
ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ ఏమంటాం యాంగిల్ని? 90 degrees. 90 degrees. అందుకు ఈ ట్రయాంగిల్ని ఏ ట్రయాంగిల్ అంటాము? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. ఎందుకు? ఏబి అనే లైను బీసీకి పెర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి. పెర్పెండిక్యులర్ గా ఉంటే 90 degrees ఉంటుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం 30 degrees కి వాల్యూస్ తీసుకోవాలి కదా. 30 degrees కి వాల్యూస్ అలా తీసుకోవాలి. చూద్దాం. థర్టీ డిగ్రీస్ ఎక్కడ తీసుకుందాము? ఎక్కడ తీసుకుందాం 30 degrees? ఓకే, ఓకే, దీన్ని 30 degrees అందాం. దీని వాల్యూ ఎంత? 30 degrees. దీని డిగ్రీస్ రావట్లేదు. ఏం పర్లేదు. కాకపోతే మనం తర్వాత చూద్దాము ఎలా చేయాలో. 30 degrees వేద్దాము. ఓకేనా? దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు 30 degrees ని వేద్దాం. degrees. సో ఇప్పుడు మనకి 30 degrees తో ఒక ట్రయాంగిల్ డిజైన్ చేశాం. థర్టీ డిగ్రీస్ తో డిజైన్ చేసినప్పుడు యాక్చువల్ గా sin 30 వాల్యూ ఎంత? 1/2 కదా. sin 30 వాల్యూ ఎంత? 1/2. 1/2. sin 30 1/2 అయితే హైపాటెన్యూస్ ఎంత అవుతుంది? sin 30 ఫార్ములా ఏంటి యాక్చువల్ గా? sin 30 ఫార్ములా ఏంటి అంటే sin θ ఫార్ములా ఏంటి? ట్రయాంగిల్ బేస్ చేసుకుని మనం చెప్పుకున్నాం, గుర్తు లేకపోతే చూద్దాం. sin θ ఫార్ములా sin opposite by hypotenuse. sin θ ఫార్ములా ఏంటి? Opposite by hypotenuse. ఆపోజిట్ బై హైపాటెన్యూస్ అని రాసుకున్నాం. దీన్ని మనం తెలియడం కోసం ఇక్కడ పెట్టుకుందాం. ఈ ఫార్ములాస్ అన్ని మళ్ళీ అక్కడ పెట్టుకుందాం. సో అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా రాద్దాంలే, కాపీ చేయడం కన్నా మనం రాద్దాంలే. సో ఆపోజిట్ బై హైపాటెన్యూస్ అని తెలుసు కదా మనకి sin θ వాల్యూ. అంటే sin 30 అంతా 1/2.
1/2 అంటే ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏది? థీటాకి, థీటా అంటే 30 degrees. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏది? ఏబి. ఏబి. హైపాటెన్యూస్ ఏది? ఏసి కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఈ 2 యాంగిల్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. 1, 2 అని గుర్తుపెట్టుకుంటే ఈ థర్డ్ యాంగిల్ థర్డ్ సైడ్ వస్తుందా రాదా? ఈ 2 సైడ్స్ గుర్తుపెట్టుకుంటే థర్డ్ సైడ్ వస్తుందా రాదా? వస్తే ఏ ప్రాసెస్ బేస్ చేసుకుని వస్తుంది? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్ సైడ్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ స్క్వేర్. అవునా కదా? అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు దీని వాల్యూ 1, దీని వాల్యూ 2. ఇప్పుడు మనకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ప్రకారము యాజ్ పర్ ది పైథాగోరియన్ థీరం లేదా పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం ఏంటి? ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఇస్ యాక్చువల్ గా ఫార్ములా ఇది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అది యాక్చువల్ ఫార్ములా. అది గుర్తుపెట్టుకోవాలి. హైపాటెన్యూస్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ స్క్వేర్. ఈ పైథాగరస్ థీరము దేనికి యూజ్ చేస్తాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి యూజ్ చేస్తాము. ఓకేనా? సో దేర్ఫోర్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దీని ప్రకారం మనం ఫార్ములా ఏంటి ఇప్పుడు రాసుకోవాల్సింది? ఎస్ స్క్వేర్ ఏంటి? ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఎస్ స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఎస్ ఏది? ఏబి కదా. ఒక ఎస్ ఏది? ఏబి. రాద్దాం. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్. దీన్ని బేస్ చేసుకుని ఇందాక మనము ఇది 1 ఇది 2 అనుకున్నాం కదా. థర్డ్ సైడ్ బీసీ రావాలంటే ఫార్ములా ఏంటి? ఇది కదా. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్. 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్.
అంటే 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేరే కదా 1 కదా. ఈ 1ని ఇటువైపు తీసుకెళ్ళామనుకో ఏమవుతుంది -1 అవుతుంది. అప్పుడు ఏంటి 3 అవుతుంది. స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి √3 అవ్వదు. √3 అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. బీసీ స్క్వేర్ ఎంత అయింది 3 అయింది. అంటే బీసీ ఎంత అవుతుంది ఇప్పుడు √3 అవుతుంది. మనకి బీసీ వచ్చేసిందా లేదా? బీసీ ఎంత వచ్చింది మనకి √3 వచ్చింది. బీసీ √3 వచ్చింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు క్లారిటీ ఉంటుంది నీకు. ఇప్పుడు ఈ √3 ఎలా వచ్చింది అనేది క్లారిటీ ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటే. ఓకే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇప్పుడు ఈ 30 డిగ్రీస్కి ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. 30 డిగ్రీస్కి ట్రయాంగిల్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది 1 ఇది 2 అయితే బేస్ బీసీ √3 అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇప్పుడు sin 30 cos 30 వాల్యూస్ అన్నిటిని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు √3 వచ్చేసింది కదా. sin 30 డిగ్రీస్ sin 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? రూల్ ప్రకారం ఫార్ములా ఏంటి ఏమ్మా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్ opposite side of 30 degrees by hypotenuse కదా. దీన్ని బేస్ చేసుకుని మనము ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్ అంటే ఎంత ట్రయాంగిల్లో 1, ఇంకొక ట్రయాంగిల్లో 1. 1. ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఏబి ఆపోజిట్ సైడ్ కదా. 1 హైపోటెన్యూస్ ఎంత 2. సో sin 30 వచ్చిందా లేదా? sin 30 డిగ్రీస్ వచ్చేసింది. అలాగే cos 30 sin 30 వచ్చేసింది కాబట్టి ఇంకా ట్రయాంగిల్ తో నువ్వు చూసుకోకర్లా. ట్రయాంగిల్ చూసుకుని చెప్దాం. cos 30 cos 30 degrees is equal to ఫార్ములా ఏంటి? Cos adjacent by hypotenuse.
adjacent side of 30 degrees divided by hypotenuse. అవునా కదా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది మనకి? √3. అడ్జసెంట్ సైడ్ అంటే ఇది కదా, BC. అడ్జసెంట్ సైడ్ అంటే 30 degrees అడ్జసెంట్ సైడ్ BC. సో √3. సో √3 divided by hypotenuse ఎంత? 2. సో cos 30 వచ్చేసింది ఆ ట్రయాంగిల్ బేస్ చేసుకొని. నెక్స్ట్ కాస్ వచ్చేసింది, సైన్ వచ్చేసింది. ఏం కావాలి ఇప్పుడు? tan 30 degrees is equal to opposite by adjacent. opposite side of 30 degrees divided by adjacent side of 30 degrees. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 degrees అంటే ఎంత? 30 degrees కి 1 కదా, 30కి 1. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 degrees అంటే ఏంటి? BC. √3. BC అంటే √3. సో √3. సో సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, tan వచ్చింది. ఇంకేం కావాలి మనకి? రేషియోస్. కొసీకెంట్, సీకెంట్, కాట్ కావాలి కదా. కొసీకెంట్ కావాలంటే ఏంటి? సైన్ కి ఇన్వర్స్ కదా. సైన్ కి ఇన్వర్స్ అన్నా రాసుకోవచ్చు, లేదా ఫార్ములా ప్రకారం రాద్దాం మనము. ఫార్ములా ఏంటి? Hypotenuse by opposite. Hypotenuse divided by opposite side of 30 degrees. అంటే ఇప్పుడు హైపోటెన్యూస్ ఎంత? 2. ఆపోజిట్ సైడ్ ఎంత? 1. 2/1 అంటే ఎంత? 2. సో కొసీకెంట్ 30 ఎంత? 2. నెక్స్ట్ ఏంటి? సీకెంట్ అంటే ఏంటి? Hypotenuse by adjacent. సీకెంట్ అంటే కాస్కి రివర్స్ కదా. సో hypotenuse divided by adjacent side of 30 degrees. నెక్స్ట్ ఇప్పుడు హైపోటెన్యూస్ అంటే ఎంత? 2. adjacent side of 30 అంటే ఎంత? √3. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ మనం BC చూసాం. అడ్జసెంట్ సైడ్ ఇదే కదా, BC కదా. అడ్జసెంట్ 30 degrees అడ్జసెంట్ సైడ్ BC కాబట్టి √3. సో సీకెంట్ వచ్చేసింది, కొసీకెంట్ వచ్చింది, సీకెంట్ వచ్చింది. ఇంకేం కావాలి మనకి? కోటాంజెంట్ అంటే కాట్ కావాలి కదా. కాట్ కావాలంటే ఏం చేయాలి? adjacent side of
by opposite. is divided by opposite side of 30 degrees. అది కాట్కి. సో ఇప్పుడు కాట్ 30 adjacent సైడ్ ఎంత? √3. √3. ఆపోజిట్ సైడ్ ఎంత? 1. 1. √3/1 అంటే ఎంత? √3. √3 అంటే కాట్ 30 ఎంత? √3. √3 వచ్చేసిందా? Hmm. ఇప్పుడు మనకి వచ్చిన ఈ వాల్యూస్ అన్ని కరెక్ట్ అవునా కాదా అనేది టేబుల్లో చూద్దాం. సైన్ దీన్ని మనము ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకున్నాం అనుకో ఈజీగా గుర్తుంటుంది. మా అస్తమానం పైకి వెళ్ళక్కర్లా. నా దగ్గర ఉంది టేబుల్. ఇప్పుడు సైన్ 30 ఎంత? ఇంకా 1/2 వచ్చిందా? కాస్ 30 ఎంత? √3/2. √3/2. సో మనం ఈ టేబుల్ సరిపోదు మనకి. కాట్ tan 30 ఎంత? 1/√3 వచ్చిందా? కొసీకెన్ 30 2 వచ్చిందా? 2 వచ్చింది. సీకెన్ 30 2/√3 వచ్చిందా? వచ్చింది. కాట్ 30 √3 వచ్చిందా? సో మనకి ఆ టేబుల్ కాకుండా ఈ ట్రయాంగిల్ గుర్తు పెట్టుకున్నాం అనుకో tan 30కి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనా? ఇలాగే 60 degrees కి నువ్వు ట్రై చేస్తా